ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఇంతకు ముందు కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పాను, అలాగే నీరు ఆయుర్వేదం అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మీరు సరి అయిన బ్రీతింగ్ తీసుకున్నట్లయితే మీరు తీసుకునే ప్రతి శ్వాసను అబ్జర్వ్ చేయండి. ప్రతి శ్వాస కూడా ఎలా ఉంటుందంటే, లోపలికి వెళ్ళినటువంటి శ్వాస ఒక వాక్కులాగా, ఒక ఆలోచనలాగా తయారయ్యి మీ కళ్ళ ముందు ఒక పదార్థంలాగా ఏర్పడుతుంది అన్నట్టు. ఎంత డెప్త్ సబ్జెక్ట్ అంటే దీని గురించి చెప్పాలంటే ఒక గంట సేపైనా మాట్లాడవచ్చు. కానీ మీ అందరికీ అర్థం కావాలంటే కొద్దిగా టైం పట్టుద్ది. అందుకే బ్రీతింగ్ అనేది సరి అయిన ఆలోచన, అవగాహన, భావాలతో తీసుకోవాలనేది ఒక విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్ కావచ్చు, ఇతర ఆడియో రికార్డ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, చూడగానే నాకు ఇవన్నీ తెలుసు, ఇంతకుముందు చదివాను, ఇంతకుముందు విన్నాను అనే భావన కలుగుతుంది. మీరు అబ్జర్వేషన్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు విన్నది కొద్దిసేపటికి మర్చిపోతాం. అలాంటి మనము ప్రతిదీ మన నిజ జీవితంలో ఆచరించాలంటే చాలా కష్టమైనటువంటి పనులు అన్నట్టు. ఏ కర్మ చేసినా ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆచరణతో కూడినటువంటి పనులు చాలా నిజ జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారన్నట్టు. ఇంకొక విషయం ఏంటంటే, ఏ విషయమైనా సరే మీ యొక్క దృష్టిని బట్టి సృష్టి అనేది ఉంటుంది అనేది అబ్జర్వేషన్ చేయాలి. ఎందుకంటే మీరు ఎలాంటి దృష్టికోణంతో చూస్తే ఈ ప్రపంచం కూడా అలా కనబడుతుంది. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈవెన్ సో